ఇక కేటీఆర్ పాదయాత్ర చేసిన హరీష్ రావు మోకాళ్ళ యాత్ర చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ పాదయాత్ర చేసిన ప్రజలు నమ్మరని, బస్సు పాదయాత్రలతో బీఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. ఫామ్ హౌస్ రాజకీయాలను జనం తిరస్కరించారని, మళ్లీ రేవంత్ రెడ్డినే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఆది శ్రీనివాస్ చెప్పారు. కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిన, మీరు పాదయాత్ర చేసిన, హరీష్ రావు గారు మరో యాత్ర మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పండి ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీతో మాకు పోటీ అంటే మీ యొక్క ఫెవికాల్ బంధం అంటే మీరు ఒక కలిసి కుట్రలు పడినటువంటి వైనం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అంటున్నా. మీరు కలిసి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసిన రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం